ప్లాట్ఫామ్ నంబర్ విన్నావు, ట్రైన్ విన్నావు, ట్రైన్ నంబర్ విన్నావు. కానీ ఒకటేమో చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తుంది, ఒకటేమో ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తుంది. చెన్నైకి వెళ్ళవలసిన నీవు ఢిల్లీకి వెళ్ళవలసిన గ్రాండ్ ట్రంక్లోకి ఎక్కుతావు. ట్రైన్ బయలుదేరి వెళ్ళిపోతుంది. బెల్లంపల్లి దాటింది, కాగజ్ నగర్ దాటింది. నాగ్పూర్ దగ్గరికి వెళ్ళగానే సడన్గా నీకు డౌట్ వస్తుంది, నెల్లూరు వచ్చిందా అని అడుగుతావు. ఎక్కడ నెల్లూరు వస్తుంది నీకు? ఏం ట్రైన్ ఎక్కినావు బాబు అంటే నేను గ్రాండ్ ట్రంకే ఎక్కినానంటావు. కానీ నువ్వు ఎక్కింది ఢిల్లీకి వెళ్ళే గ్రాండ్ ట్రంక్ ఎక్కినావు, కానీ చెన్నైకి ఎక్కలేదు. ఇక్కడ జరిగింది ఏంటిదంటే, ఆ సహోదరుడు నాగ్పూర్లో దిగుతాడు, ఇంకొక ట్రైన్ ఎక్కుతాడు, కానీ మరలా చెన్నై చేరేలోపు ఎంత టైం వేస్ట్ అయింది. చేరిండు, చెన్నైకి చేరిండు, కానీ కొన్ని అవర్స్, ఒక 24 అవర్స్ అయినా యూ విల్ వేస్ట్ యువర్ టైం. అదేవిధంగా దేవుని యొక్క చిత్తంలో ఉన్న మనం స్వచిత్త ప్రకారం మనం వెళ్ళినాము అంటే అక్కడ శాపము ఏ విధంగా వస్తుంది అంటే వి విల్ వేస్ట్ అవర్ టైం. చివరికి చేతిలో డబ్బు అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. ఈ దినాలలో అనేక క్రైస్తవులు, దీవించబడ్డవారు, ఆశీర్వదించబడ్డారు, ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళవలసిన అనేక క్రైస్తవులు శాపాన్ని అనుభవించడానికి కారణం, వినండి బిడ్డలు, వివాహాల విషయంలో స్వచిత్తం, వ్యాపారాల విషయంలో స్వచిత్తం, పరిచర్యల విషయంలో స్వచిత్తం, చదువుల విషయంలో స్వచిత్తం. ఈ విధంగా స్వచిత్త ప్రకారం వెళ్ళి ఈరోజు నీ పిల్లలకి ఎవరినో ఇవ్వవలసి పెళ్లి చేయవలసిన నీవు ఎవరినో ఇచ్చి పెళ్లి చేసినావు. ఈరోజు నీ పిల్లలు శాపాన్ని అనుభవిస్తున్నావు, నువ్వు శాపాన్ని అనుభవిస్తున్నావు. అనవసరమైన వ్యాపారాన్ని ప్రారంభించి డబ్బు తెచ్చిపెట్టి ఈరోజు అప్పుల పాలైపోయినావు. మంచి భారతదేశంలో మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఉంటే నువ్వు వదిలిపెట్టేసి ఏదో దేశంలో దూరపు కొండలు ఏంటి అట నులుపని వెళ్ళిపోయినావు. అక్కడ మొత్తం లాస్ అయిపోయినావు. యువర్ ఫ్యామిలీ ఇస్ ఇన్ కేయాస్. వై? బికాస్ జస్ట్ స్వచ్ఛతం. సంసోను విషయంలో గొప్ప ప్రణాళిక గర్భంలో రూపింపబడక మునిపే న్యాయాధిపతిగా ఆయన ఉండబోతున్నాడు. ఏం ప్రాఫెసీ అండి శాంసన్ విషయంలో. కానీ ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోవలసిన శాంసన్ యంగ్ ఏజ్లో చనిపోయినాడు. వై? బికాస్ స్వచిత్తం. దేవుని యొక్క చిత్తాన్ని వదిలిపెట్టేసి స్వచిత్త ప్రకారం వెళ్ళి ఒకవేళ శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్న బిడ్డలు ఎవ్వరున్నా కానీ భయపడకండి, మరలా యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు.